ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 108 1-2 వచనము చదువుకున్నాము. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండల సితార మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీ కృతజ్ఞతాస్తులు చెల్లించును, ప్రజల్లో నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి రోగ బలహీనతతో, ఎలాంటి వ్యాధితో బాధపడుచున్నా కూడా, మరి శరీరంకి బలహీనత ఉండొచ్చు, కానీ నీ హృదయము చాలా నిబ్బరంగా ఉంది కనుక, దేవుడు హృదయాన్ని చూసే దేవుడు కనుక, హృదయంలో ఉన్న ప్రతి వేదనను దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు అని అడగాలి. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది, మరి నేను నా ఆత్మతో పాడుతాను నాయన, నా ఆత్మతో నేను స్వరమండలంతో నిన్ను స్తుతిస్తానయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో నీ ఆత్మ ద్వారా నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఆయన జరిపించబోతున్నాడు. కాబట్టి దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నటువంటి ధైర్యము చేత నువ్వు ముందు కొనసాగమని దేవుడు ఈరోజు 108 1-2 వచనంతో దేవుడినితో మాట్లాడబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.